హాయ్ అండి అందరికీ. ఎగ్ బుర్జీ ఇలా చేయండి. సింపుల్‌గా చాలా బావుంటుంది. దానికోసం ఒక మిక్సీ గిన్నెలో కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులు, మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 5 గుడ్లను ఇలా వేసి ఓ నిమిషం పాటు అలా ఉంచి తర్వాత తీసి మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న ఎగ్ బుర్జీని వేడివేడి అన్నంతోనైనా పుల్కాలతోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.